సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కోడి పందాలు మనం చూపించబోతున్నాం వీడియోలో అయితేనే. ఇది ఎక్కడంటే మాత్రం తుని నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వస్తే పాలతేరు అనే గ్రామం ఉందండి. అక్కడైతే ఇక్కడ కోడి పందాలు ఈ సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు అయితే మాత్రం పందులు జరుగుతాయండి. పల్లెటూరులో అయితే మాత్రం మరి మిగతా చోట్ల జరుగుతున్నాయి, కానీ పల్లెటూరులో అయితే మాత్రం ఈ విధంగా జరుగుతున్నాయి. 3 days అయితే మాత్రం, తర్వాత అయితే ఉండవు. ఈ 3 రోజులు కొంచెం సందరండి. ఆ సందడి మరి ఈ రోజు నేను వీడియో రూపంలో చూపిస్తాను మీకు. రండి, మన కోడి పందాలు జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ కోడి పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, పుంజులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మీకు చూపిస్తాను. చూడండి, బండ్లు అయితే మాత్రం జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అన్నీ చూద్దాం ఏ విధంగా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ అయితే బండ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బండ్లు అయితే మాత్రం అదేవిధంగా మనుషులు కూడా ఎక్కువ ఉన్నారు. సంక్రాంతి అంటేనే ఒక సందడండి. అందులోనూ మరి మన పల్లెటూరులో అయితే మరీ సందడిగా ఉంటుంది. ఆ సందడిని ఈరోజు మీకు చూపించుతాను. ఎవరెవరో మిస్ అవ్వకుండా చూడండి వీడియోని అయితే మాత్రం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు. 2025లోకి వచ్చాం. మనం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్, మీరు కోడి పందెంకి వచ్చారండి ఇక్కడికి? వచ్చామండి. సార్ ఎవరు సార్ చెప్పండి సార్. మాది అనసూరారం, తుని మండలం, నియోజకవర్గం అండి సార్. తుని నియోజకవర్గం. ఓకే అండి. సార్, ఇక్కడ కోడి పందెం ఇప్పుడు 10 సంవత్సరం జరుగుతుందండి, ఈ సంవత్సరం జరుగుతుందండి? ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీరు ఎలాగా సంక్రాంతి టైంలో వస్తుంటారా? సంక్రాంతికి వస్తాం. ఈ 3 రోజులు జరుగుతుంది ఇక్కడ? కరెక్ట్ గా 3 రోజులు. 3 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు జరుగుతాయి ఇక్కడ. 3 రోజులు. ఓకే అండి. మీరు పంది వేసినప్పుడు పంది వేసామండి ఆల్రెడీ. మా పుంజి పొడిసింది ఏంటండి? 10,000 వచ్చింది. 10,000 వచ్చింది మీకు? బాగుందండి, మంచిదే కదండి. సంక్రాంతి కాబట్టి ఆ విధంగా ఎంజాయ్ చేయాలండి. అంటే అందరూ లక్షలు కాస్తున్నారు, కానీ మేమైతే 10,000 వేసాం. మా పుంజి అంటే కొంచెం వీక్ అనుకున్నాం, కానీ బాగా పొడిసింది అంటారా? ఓకే అండి. అందుకనే సంక్రాంతి సంబరాలు హ్యాపీగా జరుపుకోవాలని అందరం కోరుకుంటున్నాం. మనమైతే కోడి పందాలు చూడడానికి వచ్చాం. ఇక్కడ కోళ్ళు ఈ విధంగా మొత్తం చూపిస్తాను. ఎన్ని కోళ్ళు వచ్చి కూడా చూపిస్తాను, రండి. చూడండి, ఇది కోడి అండి. చూడండి, భలేగా ఉంది కోడి అయితే మాత్రం. చూడండి, కోడి మీద భలేగా ఉందండి. పెద్ద కోడి మీదేనండి? ఇదిదా కోడి అయితే భలేగా ఉంది. భయ్య పంది వేస్తారు భయ్యా? అది 12 ఏది లేదా అమ్మేదానికి అండి? అమ్మడానికి అంటే ఒకసారి పట్టుకొచ్చండి. ఒకసారి రేట్ ఏమాత్రం ఉండొచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? చూడండి, కోడి అయితే చాలా పెద్ద ఉంది. ఇంకెవరు చూస్తున్నాం సార్. కోడి అయితే మాత్రం చాలా బాగుందండి. పెద్దనా కోడి అని చెప్తే పెద్దనా? కోడి అయితే పెద్ద ఏంటండి? పెద్దనా కోడి అని చెప్తున్నా పెద్దనే? 10,000 చెప్తున్నా, 5,000 చెప్తున్నా. గురుగారు, కోడి మీదేనండి ఇది? ఏమైంది? రాజీపేట అండి. కోడి ఒకసారి కింద పెడతారా? చూస్తాం ఎంత ఎత్తుంటుంది ఏంటండి ఇది. కింద నుంచి పెట్టండి. చూడండి, ఈ కోడి రంగు ఏంటి సార్? ఇది పింగళ అండి. కాస్ట్ ఏమాత్రం ఉంటుంది అంటారా? రేట్ 10,000 దాటి ఉంటుంది అంటారా? 10 కట్టారని కాలేదండి అట్లా. సో పట్టుకొచ్చండి ఒకసారి. చూడండి, గురుగారి అయితే పింగళ అయితే ఉందండి. కోడి అయితే మాత్రం 10,000 దాటి డబ్బులు చేస్తాయంట. చూడండి, కోడి అయితే మాత్రం దగ్గర ఒక 8 కేజీ అంత బరువు వచ్చిలో కనబడుతుందండి. చూడండి, చాలా బాగుందండి. లోపల అయితే పని జరుగుతుందండి. ఇంకా మాకు ఇక్కడ కోడి చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఇక్కడ కోడి అయితే ఉంది. చూడండి, కోడి అయితే మాత్రం చాలా బాగుంది.
గురుగారు ఈ రొంగు ఏంటి సార్? కోడి రొంగు ఏదండి? బ్లాక్ నైట్ అండి సార్. ఏ క్రాస్ అండి? ఏ క్రాస్ బీట్ అండి? పెరుగు క్రాస్ అండి. సరే ఈ లోకల్ ఎటువంటి కోళ్ళు ఉండవు? లోకల్లో ఉండవు సార్, బయట నుంచి తెప్పించుకుంటుంది. కాస్ట్ ఏమాత్రం ఉంటుంది అంటారు? కాస్ట్ మొన్న ఒక 80,000 కడిగారు. 80,000 అడిగారండి. అంతా పంది జరుగుతుంది అంత రేంజ్ లో టైం మరి అన్నీ జరుగుతుంది అంటే మన ఇష్టం. లచ్చకైనా వేసుకోవచ్చు, 2 లక్షలకైనా వేసుకోవచ్చు, ఆటలు వస్తాయి. ఒకసారి పట్టుకొచ్చింది 2,70,000 అండి. చూడడానికి నార్మల్ కోళ్ళ ఉంది. చూడండి 80,000 అయితే కోడి అడిగారని చూడండి. అంత పెరుగు క్రాస్ అని మాట్లాడి బ్రీడ్ అయితే మాత్రం దెబ్బ చాలా బాగుంటుంది బిర్యానీ. నెంబర్ 1. చూడండి కోడి నిలబడతాం. చూడండి ఏ విధంగా ఉంది. కూర్చుంటే స్టైల్ అన్నం చూడండి ఏ విధంగా చూడండి. మెట్ట ఓటం, పిచ్చి ఓటం. పెరుస్తాయంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. చూడండి పెరుస్తాయంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. పెరుస్తాయండి మెట్టవాడు ఉండేది. మెట్టవాడు పాకెట్ పైకి వస్తుంది 90 degrees, 45, 60 degrees లో వస్తుంది మెట్టవాడు అంటే. అంటే 60 degrees. ఓకే అండి. అంటే పెరుగు ఈ విధంగా ఉంటుంది అంటారా? పెరుగు స్టైల్ అయితే ఇలా ఉంటుంది. నార్మల్ కోళ్ళకి ఈ విధంగా ఉంటుంది అంటారా? నార్మల్ అంటే అట్లకి ఉంటాం మెట్టవటం, మామూలు సాఫ్ గా తెచ్చుకోవటం. ఇంట్లో బాడీ అంత బాడీ స్ట్రక్చర్ అంత సేఫ్ రావు. బాగుంది కోడి. గురిగారు ఈ రొంగు ఏంటి సార్? ఇది రెండు నల్లసవల అండి. ఐటీ మాత్రం వస్తుంది. ఐటీ 23 వస్తుంది. నుంచి పెడతారు ఒకసారి. 22, 23 వస్తుంది. 22, 23 వస్తాయి ఐటీ అయితే మాత్రం. కోడైతే నల్లసవల అండి. ఐటీ వచ్చేసి 22. ఇండియన్ బ్రీడ్. మన ఇండియన్ బ్రీడ్ అండి ఇది. కోడైతే చూడండి దీని రొంగు, దీని వాటం చూడండి. అంటే రొంగు అంటే వాటర్ అంటే ఇదండి. చూడండి ఏ విధంగా ఏంటండి. మంచి స్టైల్ ఉన్న కోడిపించండి మాత్రం. సార్ ఏదో పండు పొడిచిందండి. జస్ట్ పొడిచింది 20 పొడిచింది. ఇప్పుడు పండు ఆవిడ పొడిచింది కానీ ఇటువంటి దెబ్బ కూడా లేదు. పాపర్ ఎక్కడ ఉంది? ఇంకా మధ్యాహ్నం కోళ్ళు ఇచ్చారండి. తెచ్చామండి. అది చూపించండి. అది పెరుగు క్రాస్ మళ్ళీ బ్రీడ్ ఏంటిది? పెరుగు అండి. పెరుగు జనరేషన్. అది ఫస్ట్ మంత్ వచ్చింది. ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటారా? అంటే నాకు ఎంత బ్లాక్ చూపించారు కదా. కాస్ట్ ఏమాత్రం ఉంటుందండి? నేను కొన్నాను 5 రోజులు అవుతుంది. 5,000 కొన్నాను. 5 రోజులు అవుతుందండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఏంటంటే మీరు పందెం కట్టుకోక తోటి 25,000 కొన్నారు మీరు. చూడండి అయితే 25,000 కొన్నారంటే చూడండి. కోడి పుంజు అయితే మాత్రం చాలా హై లెవెల్ లో ఉందండి. కోడికి ఇంత రేట్ మనం చెప్పలేమండి. ఆయన ఇష్టం పట్టింది. కోడికి ఎంత రేట్ ఎవరో చెప్పలేరు. నచ్చితే ఎక్కువ పెట్టుకొని తీసుకుంటాం. అంటే సంక్రాంతి ఇంకా కోడి పుంజులు ఇష్టం అన్నమాట మీకు. బాగుందండి కోడి. చూడండి ఏ విధంగా స్టైల్ బాగుంది. నిలబడి చూపిస్తాం. పెరుగు క్రాస్ అండి కోడి అయితే మాత్రం. చూడండి ఏ విధంగా డబుల్ బాడీ అండి. గురుగారు కోడి మీద ఇది ఏ రంగు అండి? ఇది రంగు సింగల్ సేతు అండి. ఐటీ మాత్రం ఉంటుందండి. 24 ఉండొచ్చండి. ఏమన్నా 10,000 ముందు కట్టారండి. మంచి వరకు అండి. కర్ర ఉద్దేశం తెచ్చారు పందెం. రేట్ ఏ మాత్రం ఉంటుంది? రేట్ అండి రేట్ ఏ మాత్రం ఉంటుంది అంటారు? 8,000 అలాగ ఉంటుంది. బాగుంది చూసారా? మంచి కల్లా దెబ్బలు బాగా ఆడుతుంది. ఇప్పుడే జస్ట్ ఆడిచ్చో. ఓకే మంచి డబ్బులు గురి తెప్పుకుంటే మీద ఆపలేదు. అవతలు కూడా ఏదైనా చేతిలో ఉండదు అసలు. మా కోడి అయితే ఉంది. సరే కోడి రొంగు ఏంటి సార్? ఇది ఎకరా అండి. కోడికి ఎకరా అండి. ఇది రేట్ ఏ మాత్రం ఉంటుంది అంటారు? 10,000 కొన్నారు. అంటే సంక్రాంతి కోడి పందాలంటే ఇష్టంగా ఉంది. పన్ను పొడిచింది ఆల్రెడీ. ఒక దెబ్బ ఏంటుంది? ఓకే అండి. అసలు దెబ్బ కూడా లేదండి. ఏ ఊరు సార్ మీది? మామూలుగా సంక్రాంతి కోడి పందాలు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చారు. చూడండి కోడి కూడా చాలా బాగుందండి. ఒక దెబ్బ కూడా లేకుండా పందెం అయితే పొడిచిందండి ఈ సంక్రాంతి సందర్భంగా.
మన గురిగారి దగ్గర ఇంకో మరో కోడి ఉందండి, ఆ కోడి చూపిస్తున్నారు. సార్ ఈ రంగు ఏంటి సార్ ఇది? ఇది రసంగి. రసంగి అండి ఇది. అయితే మాత్రం ఉంటుందండి? ఇది 24 ఉండొచ్చు. అయితే 24 ఉంటుందండి. వెయిట్ కూడా తగ్గిద్దారా? ఒక 5 కేజీలు అలాగ వచ్చినా ఉంటది. రేట్ ఏమాత్రం ఉంటుంది అంటారు? ఇది మినిమం ఒక 9-10 ఉండొచ్చు. మీరు కొన్నారు కొన్నవేండి? ఏమాత్రం కొన్నారు? 9,000 కొన్నారు. అంటే సంక్రాంతి కోడి పందాలు కాదు, కోడి పందాలు అంటే బాగా ఇష్టం అండి. ఏదైనా సరే మన గోదావరి కొంచెం కోడి పందాలు బాగా ఎక్కువ. అంటే గోదావరి అంటే కోడి పందాలు. బాగుందండి. దీని ఇదండి, ఇది ఫేస్ కట్ అది చాలా బాగుందండి. చూడండి కోడి అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది. పెద్ద తర్వాత కోడి అయితే ఉందండి. పెద్దనా ఈ కోడి పేరు ఏం పేరు అండి? ఇది రొంగండి. కోడే. కోడి పేరు కోడి అండి. అలా కాదండి, ఇది కాకిడాక కోడిడాక ఏది? కోడిడాక అండి. కొట్టుకొచ్చండి ఒకసారి మేము. ఒకసారి చూడండి, 18 కోడి ఉందండి. మీరు 10 గంటలకు వచ్చారండి, అమ్మలాగా వచ్చారా? 10 గంటలకు కదండి, పెద్దలైతే అమ్మేస్తారంటే ఏం మాత్రం చెప్తున్నారండి? కోడిది 4,000 చెప్తున్నారండి. కోడి అయితే మాత్రం పెద్ద కోడి 4,000. చూడండి కోడి ఎలాగ ఉందండి. వయసు బట్టి 4,000 చెప్తున్నారంటారు అయితే మీరు. చూడండి 18 కోడి ఉందండి, 4,000 చెప్తున్నారు. పిల్లల దగ్గర అయితే కోడి అయితే ఉంది. ఆ కోడి రొంగెడుతున్నది. రొంగన్న ఇది డాగ్. సవలా పంది కట్టేది. పందెం కట్టామన్నా, కడితే 10,000 వేసాం. 10,000కే? 10,000 వేస్తే పారిపోయింది మయాన్ని. జనాలు 10,000 పారిపోతుంది. పారిపోలేదు, కనపడలేదు అయితే. మరి ఇటువంటి దెబ్బలు బాగుంటాయి. మాకైతే మరి పారిపోయి. చూడండి కోడి పందులు మొత్తం అంతా మీకు లైవ్ లో చూపిస్తాను. మన డ్రోన్ తో కూడా షూట్ చేస్తున్నాం. గణేష్ చూడండి, మన డ్రోన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూపిస్తాను. రెడీ. చూడండి మన డ్రోన్ ఏ విధంగా ఉందో. డీజే బాగుందండి. డీజే మన డ్రోన్ అయితే మాత్రం డీజే మన డ్రోన్.